ఇవాళ హార్ట్లో హోల్స్ గురించి మాట్లాడదాం. వాటిని ఎలా క్లోజ్ చేస్తాం ఆపరేషన్ లేకుండానే, ఆ ప్రొసీజర్ కూడా ఒకటి చూద్దాం. సో హార్ట్కి 4 గదులు ఉంటాయి, పై గదులు, కింద గదులు. సో ఈ పై గదులు 2 గదులు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ మధ్యలో ఒక వాల్ లాంటిది ఉంటుంది. అలాగే కింద గదులు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్ మధ్యలో ఒక వాల్ లాంటిది ఉంటుంది. సో ఇక్కడ హోల్ ఉందనుకోండి, ఇది క్లోజ్ అవ్వకుండా హోల్ ఉందనుకోండి, దీన్ని ఏఎస్డి అంటారు, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, ఏఎస్డి అంటారు. ఎందుకంటే దీన్ని ఏట్రియా అంటారు. ఏట్రియా అంటే లార్జ్ హోల్డింగ్ చేంబర్ అనమాట. ఎక్కడ హోటల్లో ఏట్రియం అంటారు. అంటే అక్కడ బ్లడ్ వచ్చి ముందు అక్కడ ఉండి దాని తర్వాత అక్కడి నుంచి కిందకి వెళ్తుంది. కింద ఏమో మెయిన్ పంపింగ్ చేంబర్లో, వీటిని వెంట్రికల్ అంటారు. సో వెంట్రికల్, ఈ 2 వెంట్రికల్స్ మధ్యలో హోల్ ఉంటే దీన్ని వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు. వీటిని కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే కంజెనిటల్ అంటే పుట్టుకతోనే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి, లెఫ్ట్ లోవర్ చేంబర్ నుంచి మెయిన్ ట్యూబ్ ఒకటి ఓటా అనేది ఇలా మొత్తం బాడీ మొత్తానికి సప్లై చేస్తుంది. సో ఇది మెయిన్ ట్యూబ్ ఓటా అనేది. అలాగే రైట్ సైడ్ కింద చేంబర్ నుంచి లంగ్స్కి వెళ్తుంది. ఈ క్రిస్ క్రాస్ అవుతాయి. అంటే ఈ మెయిన్ ట్యూబ్ ఓటా అనేది లంగ్స్కి వెళ్ళే ట్యూబ్ క్రిస్ క్రాస్ అయ్యి ఇలా వెళ్ళి ఇటు లంగ్కి వెళ్తుంది. సో బ్లడ్ ఇలా వెళ్తుంది. ఈ రైట్ సైడ్కి ఈ కింద గదులు పై గదుల నుంచి ఇన్ఫీరియర్ వెనా కావా అంటే కాళ్ళు అక్కడి నుంచి, అలాగే పైన సుపీరియర్ వెనా కావా అని ఈ మెడ చేతుల దగ్గర నుంచి వచ్చి ట్యూబ్ ఈ బ్లడ్ అంతా, అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా రైట్ సైడ్ అప్పర్ చేంబర్కి వచ్చి దాని తర్వాత రైట్ సైడ్ లోవర్ చేంబర్కి వచ్చి అక్కడి నుంచి లంగ్స్కి పంప్ అవుట్ అవుతుంది. లంగ్స్లో ఆక్సిజనేట్ అయ్యి మళ్ళీ బ్లడ్ అంతా కూడా పల్మనరీ వెయిన్స్ అనేవి ఈ లెఫ్ట్ సైడ్ కనెక్ట్ అవుతాయి. ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ కింద గదికి వచ్చి ఇది పంప్ చేసినప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ మొత్తం బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. సో ఇది సర్క్యులేషన్ సిస్టమ్. ఫీటస్లో అంటే గర్భంలో ఉన్నప్పుడు ఈ లంగ్స్ అనేవి పనిచేయవు. ఎందుకంటే శ్వాస తీసుకోవడానికి, గాలి పీల్చుకోవడానికి అక్కడ గాలి ఉండదు కాబట్టి లంగ్స్ పనిచేయవు. కానీ ప్లాసెంటా అనేది లంగ్స్ లాగా పనిచేస్తుంది. సో ప్లాసెంటా అనేది ఏంటంటే ఒక ఎక్స్చేంజ్ చేంబర్, మదర్ దగ్గర నుంచి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ తీసుకుని ఎక్స్చేంజ్ చేసుకుని కనెక్ట్ అవుతుంది. సో ప్లాసెంటా నుంచి వచ్చే బ్లడ్ అంతా కూడా ఏంటంటే ఆల్రెడీ ఆక్సిజనేటెడ్ కాబట్టి లంగ్స్కి వెళ్ళనవసరం లేదు. కాబట్టి చాలా వరకు ఈ ఏఎస్డి అనేది ఈ హోల్ నార్మల్గానే ఉంటుంది. సో బ్లడ్ ఇలా వెళ్ళిపోయి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి బాడీకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే లంగ్స్ అవసరం లేదు కాబట్టి. అలాగే కొంచెం ఏ బ్లడ్ అయితే రైట్ సైడ్కి వస్తుందో అది కూడా మళ్ళీ లంగ్స్కి వెళ్ళకుండా ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఒకటి కనెక్షన్ ఉంటుంది. దీన్ని పీడిఏ అంటారు, పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసెస్ అని. సో ఈ 2 హోల్స్ నార్మల్గానే ఉంటాయి గర్భంలో. బేసిక్గా అవి చేసే పని ఏంటంటే బ్లడ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళనవసరం లేకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవటం, అలాగే రైట్ సైడ్కి వచ్చిన బ్లడ్ కూడా మళ్ళీ ఊపిరితిత్తులకి వెళ్ళకుండా డైరెక్ట్గా ఓటా లోపల కనెక్ట్ అయిపోవటం. ఇది అవి చేసే పని. ఇవి కొంతమంది క్లోజ్ అవ్వకపోవటం వలన ఈ హోల్స్ అంటారు కదా, ఈ కంజెనిటల్గా అలాగే క్లోజ్ అవ్వకుండా ఉండొచ్చు. దీన్ని పై గదుల మధ్యలో హోల్, దీన్ని ఈ 2 ట్యూబుల మధ్యలో కనెక్షన్, అలాగే ఈ కింద గదుల్లో కూడా అప్పుడప్పుడు హోల్స్ ఉండొచ్చు. ఈ 3 చోట్ల కూడా హోల్స్ అనేవి కంజెనిటల్ అంటే పుట్టుకతోనే ఉండొచ్చు.